బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన అధికారులు ఇవాళ నటి నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృతా చౌదరిని ప్రశ్నించింది. జిత్విన్ అనే బెట్టింగ్ సైట్ ను ప్రమోట్ చేసినట్లు నిధి అగర్వాల్ పై ఆరోపణలైతే ఉన్నాయి. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లపైన కేసులు నమోదయ్యాయి. 29 మందిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది సిఐడి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణుప్రియ, సిరి హనుమంత్ను ప్రశ్నించింది సిఐడి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన అధికారులు ఇవాళ నటి నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృతా చౌదరిని ప్రశ్నించింది. జిత్విన్ అనే బెట్టింగ్ సైట్ ను ప్రమోట్ చేసినట్లు నిధి అగర్వాల్ పై ఆరోపణలున్నాయి. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లపైన కేసులు నమోదయ్యాయి. 29 మందిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది సిఐడి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణుప్రియ, సిరి హనుమంత్ను ప్రశ్నించింది సిఐడి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన అధికారులు ఇవాళ నటి నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృతా చౌదరిని ప్రశ్నించింది. జిత్విన్ అనే బెట్టింగ్ సైట్ ను ప్రమోట్ చేసినట్లు నిధి అగర్వాల్ పైన ఆరోపణలైతే ఉన్నాయి. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా యూట్యూబర్లపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్. ఎస్ మమత, కాసేపటి క్రితమే సిఐడి కార్యాలయంలో ఇక్కడ సిఐడి కార్యాలయం సంబంధించి బెట్టింగ్ యాప్ కేసులో శ్రీముఖి, యాంకర్ శ్రీముఖితో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, తర్వాత అమృతా చౌదరి ముగ్గురిని కూడా దాదాపు గంటన్నర పాటు విచారించారు. సో ప్రజెంట్ ఇదే సిఐడి కార్యాలయంలో గతంలో కూడా నటుడైనటువంటి ప్రకాష్ రాజ్తో పాటు తర్వాత విజయ్ దేవరకొండ, రానా, సో వీరందరినీ కూడా విచారించారు. ఇందులో ముఖ్యంగా అటు ఈడీ కూడా గతంలో మనకు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేసిన దాంట్లో సో మనీ పెద్ద ఎత్తున కూడా మనీ లాండర్ జరిగిందంటూ కూడా విచారించారు. తదనంతరం సిఐడి కార్యాలయంలో చాలా పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా కూడా సిఐడి దూకుడు పెంచింది. సో ఒక్కొక్కరిగా రోజుకి ఒక్కరిద్దరు చొప్పున కూడా ఇటు సిఐడి కార్యాలయంలో విచారణ అయితే జరుపుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రమోట్ చేసిన దాంట్లో విషయంలో బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేసిన దాని విషయంలో పెద్ద ఎత్తున ఇటు పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు, అప్పులు చేసుకున్నటువంటి యువకులు అటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో వీరికి సంబంధించినటువంటి పలు కీలక డాక్యుమెంట్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ సమర్పించారు. ఎందుకంటే వారు చేసుకున్నటువంటి అగ్రిమెంట్కి సంబంధించి సో ఒప్పందాలకు సంబంధించి వీరు ఎప్పుడైతే ప్రారంభం చేశారో ఏదైతే జంగిల్ రమ్మీతో పాటు ఇంకా ఇతరత్ర ఎవరైతే యాప్లు ఉన్నాయో సో ఇటు శ్రీముఖికి సంబంధించి కానీ తర్వాత శ్రీముఖితో పాటు నిధి అగర్వాల్, తర్వాత అమృతా చౌదరి వీరు ముగ్గురిని మాత్రం గంటన్నర పాటు విచారించారు. గతంలో కూడా ప్రకాష్ రాజు, తర్వాత విజయ్ దేవరకొండ, రానాను విచారించారు. ఇప్పటికే పంజాగుట్ట పిఎస్తో పాటు సైబరాబాద్ లిమిట్స్లో కూడా దాదాపు 29 పైగా కూడా కేసులు అయినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఇందులో రీతి చౌదరి కానీ, హర్ష సాయి కానీ సో వీరందరినీ కూడా విచారించినట్లు తెలుస్తుంది. తర్వాత అనన్యను కూడా విచారించినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా సిఐడి అధికారులు ఒక్కొక్కరిగా పిలిచి ఇక్కడ వారికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా పూర్తి అగ్రిమెంట్కి సంబంధించి ఎక్కువగా వారి దగ్గర నుంచి పలు కీలక డాక్యుమెంట్లు కూడా తీసుకుంటున్నారు. వారి బ్యాంకు స్టేట్మెంట్ను కూడా ఎక్కువగా తీసుకొని సో ఎప్పటి నుంచి అగ్రిమెంట్స్ వీరు ఒప్పందాలు చేసుకున్నారు, ఏమేమో ప్రమోట్ అంటే ఏ యాప్లకు సంబంధించి ప్రమోట్ చేశారు అనే విషయాలను కూడా సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. సో పూర్తిగా కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్ అమలైనప్పటి నుంచి సో ఈ యాప్లు ఎక్కడైతే నిషేధం ఉన్నాయో నిషేధమైన వాటిని వీరు ప్రమోట్ చేస్తే సో ఎందుకు ప్రమోట్ చేశారు, ఎవరు వీరిని అప్రోచ్ అయ్యి ప్రమోట్ చేయాల్సి వచ్చింది, సో ఎంత మేరకు వీరు లబ్ధి పొందారనేటువంటి విషయాలను సిఐడి అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువగా విల్లాలు, లగ్జరీ కార్లు కొనడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది కూడా పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల పాలయ్యారు. కాబట్టి చాలా కేసులు కూడా నమోదయ్యాయి. కాబట్టి సో వారి వల్ల వీరు ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువగా ఇవి చేయడం వల్ల కొంత లాభం పొందినట్టు చెప్తుంది. సో మొత్తానికైతే కాసేపటి క్రితమే విచారణ ముగిసింది. సో మళ్ళీ కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుందో చూడాల్సి ఉంది. ఇంకొంత